Welcome to Web Post Box YouTube channel. నా పేరు మహేష్. ఈరోజు మనం మొబైల్ స్క్రీన్ని కంప్యూటర్కి కనెక్ట్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. దానికోసం బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో వండర్షేర్ మిర్రర్గో అఫీషియల్ అని సెర్చ్ చేస్తే wondershare.com పేరుతో ఒక లింక్ డిస్ప్లే అవుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతుంది. ఈ వండర్షేర్ మిర్రర్గో అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ వెబ్సైట్ కిందకి డ్రాగ్ చేస్తే డౌన్లోడ్ మిర్రర్గో అనే బటన్ ఉంటుంది. ఈ బటన్ మీద మనం క్లిక్ చేయగానే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతుంది. ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ చేసి ఎస్ అని క్లిక్ చేయగానే అది ఇన్స్టాల్ అవడానికి ముందర ఇన్స్టాల్ బటన్ డిస్ప్లే అవుతుంది. ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేయాలి. తర్వాత ఈ సాఫ్ట్వేర్ మన పీసీలో ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత స్టార్ట్ నౌ అనే బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఆ మిర్రర్గో అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. బ్రౌజర్ క్లిక్ చేయాలి. ఇంకా సో ఇప్పుడు మనం అలా మినిమైజ్ మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ టూల్ బటన్స్ ఉంటాయి. ఇప్పుడు మొబైల్ డివైస్ని యూఎస్బి కేబుల్తో మన పీసీకి కనెక్ట్ చేయాలి. అది ఎలా కనెక్ట్ చేయాలనేది ఈ ఆప్షన్స్ ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఈ విధంగా కనెక్ట్ చేయాలి. ఓకే, యాప్స్లోకి వెళ్ళాలి. యాప్స్లోకి వెళ్ళి మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత కిందన డెవలపర్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఈ డెవలపర్ ఆప్షన్స్లోకి వెళ్ళిన తర్వాత యూఎస్బి డీబగ్గింగ్ అని ఉంటుంది. అది రైట్ సైడ్కి ఎనేబుల్ చేసి ఉండాలి. సో ఇంతకుముందు చేసినట్టయితే వదిలేసేయండి. ఒకవేళ చేసి ఉండకపోతే ఎనేబుల్ చేయాలి. బ్యాక్కి వెళ్ళిపోతున్నాను. సో అలా డివైస్ని కనెక్ట్ చేసిన తర్వాత వెంటనే మీ పీసీ మీద అలో యాక్సెస్ టు డివైస్ డేటా ఎంటీపీ ఆప్షన్ డిస్ప్లే అవుతుంది. ఆ ఎంటీపీ ఆప్షన్ని అలో చేయాలి. అలో చేసినప్పుడు ఆ డేటా యాక్సెస్ అవుతుంది. సో అలా ఇచ్చిన తర్వాత కనెక్ట్ అని డిస్ప్లే అవుతుంది. కనెక్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఈ మొబైల్ తాలూకా మోడల్ నెంబర్ డిస్ప్లే అవుతూ మీ మొబైల్ పీసీకి కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. 100% కనెక్ట్ అయిన తర్వాత ఈ మొబైల్ మీద ఉన్నటువంటి ఆ స్క్రీన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇగ్నోర్ చేయాలి ఇక్కడ ఇది. ఓకే, అవసరం లేదు ఈ ఆప్షన్ మనకి. ఎవ్రీ టైం మెసేజ్ అవసరం లేదు. సో అలాగే బ్యాక్ క్లిక్ చేసి ఇంకొకసారి మళ్ళీ ఆ మీ మొబైల్ తాలూకా మోడల్ నెంబర్ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఒక్కొక్కసారి మొబైల్ నేమ్ కూడా అడుగుతుంది. సో మొబైల్ నేమ్ కూడా క్లిక్ చేస్తే కనెక్ట్ అవుతుంది. సో ఇనిషియల్గా ఫస్ట్ టైం మాత్రం మోడల్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఇలా ఇప్పుడు నెక్స్ట్ మీ మొబైల్ స్క్రీన్ షేర్ అయింది. ఇలాగే ఈ మిర్రర్గో సాఫ్ట్వేర్లో ఇంకా ఎడిషనల్ టూల్స్ ఉన్నాయి. దాని గురించి మనం తెలుసుకుందాం. అవి ఏంటంటే ఫస్ట్ మనం మోడల్ నేమ్ మొబైల్ నేమ్ ఎక్కడ ఉంటుందో మనం తెలుసుకుందాం. మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ డివైస్ అని కొట్టగానే ఇక్కడ డివైస్ నేమ్ కింద మీరు ఏదైనా డివైస్ నేమ్ ఇస్తే ఆ డివైస్ నేమ్ డిస్ప్లే అవుతుంది. అలాగే మీ మొబైల్ తాలూకా మోడల్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇది శాంసంగ్లో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. బ్యాక్ వెళ్ళిపోతున్నాను. సో ఈ 3 ఆప్షన్స్ కూడా మీ మొబైల్ మీద ఎలా అయితే ఆపరేట్ చేస్తున్నారో సేమ్ ఇంకా మొబైల్ని టచ్ చేయకుండా మిగతా అన్ని మౌస్తో ఇక్కడ ఈ విధంగా ఆపరేట్ చేయొచ్చు. ఇది మినిమైజ్ అయిపోయింది. ఇప్పుడు మ్యాక్సిమైజ్ చేస్తున్నాను. దీని మీద డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. ఇందులో స్క్రీన్ షాట్ అనే టూల్తో మనం మొబైల్ స్క్రీన్ మీద ఏదైతే మనకు కనిపిస్తుందో అది ఒక స్నాప్షాట్ తీసుకోవచ్చు బై క్లికింగ్ దిస్ బటన్. ఈ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే దాని మీద ఏమైతే ఉందో అది స్నాప్షాట్ కింద వచ్చేస్తుంది. అది సేవ్ ఐకాన్ క్లిక్ చేయగానే ఆ ఫైల్ PNG ఫార్మాట్లో సేవ్ అయ్యి మీ డెస్క్టాప్ మీద ఉంటుంది. అలాగే మొబైల్లో కూడా సేవ్ అయి ఉంటుంది. మీరు మొబైల్లో చూసుకోవచ్చు. చూడండి, డెస్క్టాప్ మీద సేవ్
పిఎన్జీ ఫైల్ ఎలా ఏ విధంగా సేవ్ అవుతుంది, ఈ విధంగా స్నాప్షాట్ వస్తుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఫైల్స్, ఏవైనా డెస్క్టాప్ మీద ఉన్న ఫైల్స్ మీ మొబైల్లోకి పంపించాలనుకుంటే ఎలా సింపుల్గా డ్రాగ్ చేస్తే చాలు, ఆ ఫైల్స్ అన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా ఫోన్లోకి వెళ్ళిపోతాయి. ఫోన్లోకి వెళ్ళి ఇక్కడ మిర్రర్ గో అనే ఫోల్డర్ క్రియేట్ అయ్యి ఉంటుంది, అందులోని ఈ ఫైల్స్ అన్నీ కూడా డ్రాగ్ చేసి అందులో అవైలబిలిటీ ఉంటుంది, మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ మ్యాక్సిమైజ్ ఫుల్ స్క్రీన్, మనకి ఫుల్ స్క్రీన్ కావాలనుకుంటే ఆ మ్యాక్సిమైజ్ బటన్ క్లిక్ చేయగానే మీ స్క్రీన్ అంతా మీ పీసీ మీద ఫుల్ స్క్రీన్ కనిపిస్తుంది. ఈ విధంగా మీరు ఇంకా క్లియర్గా కనిపించాలంటే ఈ విధంగా మీరు మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియో, మనం స్క్రీన్ మీద మొబైల్ స్క్రీన్ మీద ఏదైతే నావిగేషన్ ఉన్నదో అదంతా కూడా వీడియో కింద చేయొచ్చు. సో నేను వీడియో చేస్తున్నాను, వీడియో బటన్ క్లిక్ చేశాను. సో స్టార్ట్ నౌ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం ఏదైతే నావిగేషన్ చేస్తామో అదంతా వీడియో కింద క్రియేట్ అవుతుంది. సపోజ్ నేను నా మొబైల్ నేమ్ చేంజ్ చేసుకోవడానికి చూస్తున్నాను, అది మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి తర్వాత అబౌట్ డివైస్ అని కొట్టిన తర్వాత ఇక్కడ మొబైల్ నేమ్ ఉంది కదా, ఈ నేమ్ని చేంజ్ చేయడానికి ట్రై చేయొచ్చు. సో దాని మీద క్లిక్ చేయగానే మొబైల్ నేమ్ మీద క్లిక్ చేయగానే మనం ఏదైనా నేమ్ మార్చుకోవచ్చు. చూడండి నేను క్లిక్ చేశాను, సో ఇక్కడ మార్చుకోవచ్చు, అదే ఇవ్వచ్చు కూడా. నేను డన్ అని ప్రెస్ చేస్తున్నాను, నాకు మార్చుకోవడం ఇష్టం లేదు. నెక్స్ట్ వీడియో స్టాప్ చేస్తున్నాను, బ్యాక్కి వెళ్తున్నాను, సెట్టింగ్స్ వరకు బ్యాక్ వెళ్ళిపోతున్నాను. ఓకే, ఇప్పుడు వీడియో స్టాప్ చేస్తున్నాను. ఇప్పుడు ఫిల్మ్ లాగా వస్తుంది ఐకాన్ ఇక్కడ. అలా 100% అయిపోగానే వీడియో క్రియేట్ అయిపోయి మిర్రర్ గో ఫోల్డర్లో ఆటోమేటిక్గా డెస్క్టాప్ మీదకి వచ్చేస్తుంది. అలాగే మీ ఫోన్లో కూడా ఒక కాపీ సేవ్ అయి ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. కావాలంటే ఇక్కడ లేటెస్ట్ వీడియో ఏంటనేది మనకు తెలియాలంటే డీటెయిల్స్లోకి వెళ్ళాలి. లేటెస్ట్ వీడియో దట్ ఈస్. సో ఇది మనం ఏదైతే నావిగేషన్ చేసామో అదంతా కూడా వీడియో రూపంలో మనం క్రియేట్ చేసుకొని ఈ విధంగా మనం ఒక వీడియో తయారు చేసుకోవచ్చు. సో ఆ వీడియో బటన్ క్లిక్ చేసిన తర్వాత ఓకే, సో ఈ విధంగా మనం వీడియోస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హాట్ కీ అంటారు దీన్ని, డ్రాగ్ చేయాలి ఒకసారి అలా లాక్ అయినప్పుడు స్క్రీన్. ఓకే, హాట్ కీ. ఈ హాట్ కీ ఎందుకు ఉపయోగిస్తాం అంటే గేమ్స్లో ఉపయోగిస్తాం. సో గేమ్స్లో డిఫరెంట్ లెటర్స్ మనం టైప్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ హాట్ క్లిక్ చేసిన తర్వాత ఈ 4 సింబల్స్ మనకి అపియర్ అవుతాయి. సో ఆ లెటర్ ఉన్నదాన్ని డ్రాగ్ చేసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకొని మనం నెంబర్స్ వర్డ్స్ టైప్ చేయొచ్చు. అలాగే మూమెంట్స్, ఓకే, లెఫ్ట్ రైట్ అన్నీ కూడా ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకొని మనం చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ ఏంటంటే షూటర్, గేమ్లో షూటర్ కావాల్సి వస్తుంది, అప్పుడు మన ఇష్టం వచ్చిన దగ్గర అది పెట్టుకొని మనం షూట్ చేయొచ్చు. సో గేమ్లో షూటర్ అవసరమైనప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయాలి. మౌస్ క్లిక్ మనం చేయాలనుకుంటే అది డ్రాగ్ చేసుకొని మన ఇష్టమైన చోట అక్కడ ఎక్కడైనా పెట్టుకొని మనం మౌస్ క్లిక్ ఎవ్రీ టైం క్లిక్ చేయాల్సి ఉంటుంది గేమ్స్లోని. సో అక్కడ మనం ఇది యూజ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం హాట్ కీ అనే ఫంక్షనాలిటీని మనం యూజ్ చేయొచ్చు. ఒకసారి హాట్ కీ యూజ్ చేసిన తర్వాత కంపల్సరీగా డిజేబుల్ చేయాలి. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ లైట్ అప్ స్క్రీన్. ఓకే, సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్లో బై డిఫాల్ట్ అన్నీ ఉంటాయి, తెలుసుకోవాల్సింది ఒకటే తెలుసుకోవాలి. రికార్డింగ్ సెట్టింగ్స్, మీరు HDR కంటే ఎక్కువ రెజల్యూషన్ ఉంటే అంటే 4K రెజల్యూషన్తో వీడియోస్ చేయాలనుకుంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి 4K ఆప్షన్ మనం అక్కడ ఇవ్వాలి. మనకు అవసరం లేదు, బై డిఫాల్ట్ HDR అయితే ఏ సెట్టింగ్స్ చేంజ్ చేయని అవసరం లేదు. సో ఈ క్వశ్చన్ మార్క్ అనేది హెల్ప్ మీకు కావాలంటే హెల్ప్ డిస్ప్లే అవుతుంది, ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నట్లయితే మీ పీసీలోనే. సో ఇందులోని టిప్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్, ఇవి చదువుకొని గుర్తుపెట్టుకుంటే మంచిది. సో వీటన్నిటిలో కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఎనేబుల్ పవర్ సేవింగ్ మోడ్ చేసుకోవాలి మీ మొబైల్ సెట్టింగ్స్లోని. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ 6th పాయింట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఎవ్రీ టైం మనం ఆపరేట్ చేసినప్పుడు లాక్ అయిపోతూ ఉంటుంది, మనం టచ్ చేయం కాబట్టి. సో లాక్ చేయకుండా మనం ఎక్కువ టైం మనం పెట్టుకోవాలి, 5 minutes అలా పెట్టుకుంటే మనం ఇక్కడ నావిగేషన్ మనం ఎక్కువ టైం చూడడానికి పీసీ మీద బాగుంటుంది. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 9th పాయింట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, డోంట్ ఫర్గెట్ క్విక్ ది హాట్ కీ. సో మనకి హాట్ కీ యూజ్ చేసిన తర్వాత కంపల్సరీగా కూడా దాన్ని డిజేబుల్ చేయాలి.
అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పుకున్నా. సో ఇందులోని ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. సో అది గుర్తుపెట్టుకొని ఈ విధంగా మనం మొబైల్లో ఏ విధంగా అయితే ఆపరేట్ చేస్తున్నామో ఇక్కడ కూడా ఆ విధంగా మనం మౌస్తోని మన పీసీ డెస్క్టాప్ మీద మన మొబైల్ని ఆ విధంగా ఆపరేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఫీడ్బ్యాక్ నెక్స్ట్ ఫోరమ్స్ ఉన్నాయి. ఈ ఫోరమ్స్ మీకు ఎవరితో డిస్కస్ చేయాలనుకుంటే చేయొచ్చు. సో ఈ విధంగా మనం ఈ టూల్ని ఉపయోగించి మనం మనకు కావాల్సిన విధంగా మనం వీడియోస్, స్నాప్షాట్స్, ఫైల్ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను. సో దీని వెర్షన్ చూడాలనుకుంటున్నాను, మెరకల్ వెర్షన్ 1.9.0. సో ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ని కంప్లీట్గా క్లోజ్ చేయాలనుకుంటే ఆ టాస్క్ బార్ మీద ఉన్నటువంటి ఐకాన్ మీద రైట్ బటన్ క్లిక్ చేసి ఎగ్జిట్ కొడితే డైరెక్ట్గా క్లోజ్ అయిపోతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే హ్యాండ్ సింబల్ మీద క్లిక్ చేయండి. అలాగే చాలా వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.